నమస్కారం. ప్రాచీన భారతీయ విశ్వవిద్యాలయాల గురించిన ఈ ఎక్స్ప్లేనర్కి స్వాగతం. యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ టార్గెట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సెషన్ చాలా ముఖ్యం. రాత్రి నిద్రలో లేపి అడిగినా సరే తప్పు లేకుండా ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగేలా ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మన మైండ్లో శాశ్వతంగా ఎలా ప్రింట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇక ఈ సిలబస్ని మనం ఎలా కవర్ చేయబోతున్నామో ఒకసారి చూస్తే, ముందుగా విద్యా విధానాల పునాదులు, ఆ తర్వాత ఉత్తర, పశ్చిమ, మగధ, అలాగే తూర్పు ప్రాంతాల్లోని సెంటర్స్, ఫైనల్గా వాటి వారసత్వం. ఈ క్రమంలో మన డిస్కషన్ సాగుతుంది. మొదటి సెక్షన్ అసలు మన ప్రాచీన భారతీయ విద్యా విధానాలకు అసలైన పునాది ఎలా పడింది, వాటి మార్పులు ఎలా జరిగాయి అనేది చూద్దాం. మనం ఇక్కడ ప్రధానంగా 2 కాలాలను కంపేర్ చేయాలి: వేదకాలం, బౌద్ధకాలం. వేదకాలంలో చూసుకుంటే మనకు గురుకులాలు ఉండేవి. ఇవన్నీ వేదాలు, శృతుల ఆధారంగా నడిచేవన్నమాట. కానీ బౌద్ధకాలానికొచ్చేసరికి సీన్ పూర్తిగా మారింది. ఇక్కడ మఠాలు లేదా విహారాలు మెయిన్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అయ్యాయి. బౌద్ధ గ్రంథాలతో పాటు పాళీ, సంస్కృతం కూడా నేర్పించేవారు. అసలివి ఎంత ఫేమస్ అంటే చైనా, నేపాల్, టిబెట్ లాంటి సుదూర ప్రాంతాల నుండి కూడా స్టూడెంట్స్ ఇక్కడికి చదువుకోవడానికి వచ్చేవారు. అది రేంజ్. సరే, ఇప్పుడు భౌగోళికంగా మన సరిహద్దుల్లో ఉండి విదేశీ దాడులను ముందుగా ఎదుర్కొన్న ఉత్తర, పశ్చిమ ప్రాంతాల లెర్నింగ్ హబ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ నంబర్ 3 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పంజాబ్ అంటే ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న ఫేమస్ తక్షశిలా విశ్వవిద్యాలయానికి సంబంధించిన కీలకమైన నంబరిది. కురు రాకుమారుడైన దుర్యోధనుడు దీనికి పునాది వేశాడని చెప్తారు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 3 శిథిల నగరాలను మనం పక్కాగా గుర్తుంచుకోవాలి. సింపుల్గా HSS అని గుర్తుపెట్టుకోండి: హథియాల్, సిర్కప్, సిర్సుక్. ఈ 3 ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక తక్షశిలలో చదువుకున్నవాళ్ల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆచార్య చాణక్యుడు తన అర్థశాస్త్రం గ్రంథాన్ని రాసింది ఇక్కడే. సాక్షాత్తు చంద్రగుప్త మౌర్యుడు, గొప్ప ఆయుర్వేద వైద్యుడు చరకుడు, వీళ్లంతా ఇక్కడివాళ్లే. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి ఈ అద్భుతమైన నాలెడ్జ్ హబ్ క్రీస్తు శకం 5వ శతాబ్దంలో సంచారజాతులైన హుణుల దాడులలో పూర్తిగా ధ్వంసమైంది. ఈ 5వ శతాబ్దం, ఆ దాడి చేసిన హుణుల పేరు, ఈ 2 ఫ్యాక్ట్స్ బ్రెయిన్లో లాక్ చేసుకోండి. తక్షశిల నుండి మనమిప్పుడు కాశ్మీర్ వైపు వెళ్దాం. ఇక్కడ 51 అనే నంబర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ 51 మన అష్టాదశ శక్తిపీఠాలను కాదు, మొత్తం 51 శక్తిపీఠాలను సూచిస్తుంది. సతీదేవి కుడిచేయి పడిన ప్రదేశం కాబట్టే ఇదొక శక్తిపీఠమైంది. సరిగ్గా ఇక్కడే ప్రసిద్ధ శారదాపీఠ్ టెంపుల్ యూనివర్సిటీ వెలిసింది. కాశ్మీర్ను ఒకప్పుడు శారదాదేశ్ అని ఎందుకు పిలిచేవారో ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇక ఈ ఇన్స్టిట్యూషన్ గొప్పదనమేంటంటే ఇది శారదా లిపిని బాగా పాపులర్ చేసింది. హిస్టరీ ప్రిలిమ్స్ కోసం ఒక చిన్న ట్రిక్ చెప్తాను వినండి. ఇక్కడి పండితులను 2 గ్రూపులుగా విడదీసి గుర్తుపెట్టుకుందాం. ఒకవైపు చూస్తే రాజతరంగిణి రాసిన కల్హణుడు, అద్వైత వేదాంతి ఆదిశంకరాచార్యులు. మరోవైపు చూస్తే బౌద్ధ పండితుడైన కుమారజీవ, టిబెటన్ మేధావులైన వైరుత్సల, తోన్మి సంభోట. ఇలా క్లాసిఫై చేసి చదివితే ఆన్సర్ ఈజీగా స్ట్రైక్ అవుతుంది. పశ్చిమ భాగాన్ని క్లోజ్ చేస్తూ గుజరాత్లోని వల్లభి విశ్వవిద్యాలయం గురించి చూద్దాం. దీనికి మైత్రక రాజవంశం వాళ్లు గొప్ప సపోర్టిచ్చారు. ఈ ప్లేస్ ముఖ్యంగా హీనయాన బౌద్ధమతానికి మెయిన్ సెంటర్. గుణమతి, స్థిరమతి లాంటి గొప్ప పండితులు ఇక్కడేవారే. కాకపోతే 8వ శతాబ్దంలో అరబ్బుల దాడులలో ఈ గొప్ప ఇన్స్టిట్యూట్ పూర్తిగా నేలమట్టమైపోయింది. ఇప్పుడు మనం ప్రాచీన భారతీయ విద్యకు అసలైన గుండెకాయలాంటి బీహార్కి వెళ్తున్నాం. అవే మగధ సూపర్ సెంటర్స్. మగధ విషయానికొస్తే ఈ మ్యాట్రిక్స్ మన కళ్ల ముందు అలా ప్రింట్ అయిపోవాలి. నలంద అనగానే టక్కున గుప్త చక్రవర్తి కుమారగుప్త 1, అలాగే రాజగృహ గుర్తుకురావాలి. ఆ తర్వాత విక్రమశిల, ఓదంతపురి. ఈ 2 పాలవంశ రాజులు స్థాపించినవే. విక్రమశిలను ధర్మపాల, ఓదంతపురిని గోపాల స్థాపించారు. ఈ కనెక్షన్స్ ప్రిలిమ్స్లో మనకు లైఫ్ సేవర్స్ అవుతాయి. సబ్జెక్ట్ను మరింత డీప్గా అర్థం చేసుకోవడానికి నలంద, విక్రమశిల మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ చూద్దాం. నలందాను మీరు ఖచ్చితంగా మహాయాన బౌద్ధంతో లింక్ చేయాలి. ఇక్కడికే చైనా నుండి హుయన్త్సాంగ్, ఇత్సింగ్ లాంటివాళ్లు వచ్చారు. అంతేకాదు ఇది బుద్ధుడి ప్రియ శిష్యుడైన సారిపుత్త జన్మస్థలం కూడా. దానికి పూర్తిగా భిన్నంగా విక్రమశిల అనేది తాంత్రిక బౌద్ధానికి ఫేమస్. ఇక్కడ ఒక పెద్ద సెంట్రల్ స్తూపం,
మహాబోధి వృక్షం యొక్క ప్రతిరూపం కూడా ఉండేవి. ఈ కాంట్రాస్ట్ మనకు పక్కాగా ఐడియా ఉండాలి. ఇక మగధ నుండి కాస్త తూర్పు వైపుకు జరిగి బెంగాల్, ఒడిషా ప్రాంతాల్లో జరిగిన ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్స్ చూద్దాం. బెంగాల్లో పాలరాజుల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. 11వ శతాబ్దంలో రామపాల స్థాపించిన జగద్దల విశ్వవిద్యాలయం ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్. ఇక్కడ వాడిన గ్రానైట్ రాతిస్తంభాలు, ఖదిర్బాని తార లాంటి శిల్పాలు చాలా ఫేమస్. అలాగే 8వ శతాబ్దంలో ధర్మపాల కట్టించిన సోమపుర గురించి కూడా చెప్పుకోవాలి. ఇక్కడ బౌద్ధ, జైన, సనాతన ధర్మాలు మూడూ కలిసినట్లుగా ఉండే టెర్రకోట గోడలు కనిపిస్తాయి. ఎంతలా అంటే దీని డిజైన్ చూసి కంబోడియాలో కూడా కట్టడాలు కట్టారంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒడిషాకు వద్దాం. ఇక్కడ మళ్ళీ 3 అనే నంబర్ కనిపిస్తోంది కదా, ఇది పుష్పగిరి విశ్వవిద్యాలయానికి సంబంధించిన డైమండ్ ట్రయాంగిల్. ఆ 3 కొండల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి LRU అనే సింపుల్ కోడ్ వాడండి. L అంటే లలిత్గిరి, R అంటే రత్నగిరి, U అంటే ఉదయగిరి. ఈ 3 కలిపితేనే మన పుష్పగిరి. అసలు మర్చిపోకండి. ప్రాచీన కళింగ రాజ్యంలో వెలుగొందిన ఈ పుష్పగిరిని 3వ శతాబ్దంలో స్వయంగా అశోక చక్రవర్తి స్థాపించటం ఇక్కడ మోస్ట్ క్రూషియల్ పాయింట్. పైగా క్రీస్తుశకం 639లో వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ అశోకుడు కట్టించిన దాదాపు 11 స్తూపాలను తన కళ్లతో తనే స్వయంగా చూశాడు. ఈ పాయింట్స్ అన్నీ ఎగ్జామ్లో డైరెక్ట్ స్టేట్మెంట్స్గా పడే ఛాన్స్ ఉంది, సో బీ కేర్ఫుల్. ఫైనల్గా మనం లాస్ట్ సెక్షన్కి వచ్చేసాం. ఎన్నో వందల ఏళ్లు వెలుగొందిన ఈ మహావిద్యా కేంద్రాల పతనం ఎలా జరిగింది, అలాగే అవి మనకు ఎలాంటి వారసత్వాన్ని ఇచ్చాయి? ఈ టైంలైన్ని ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. 5వ శతాబ్దంలో హుణుల వల్ల తక్షశిల నాశనమైంది. ఆ తర్వాత 8వ శతాబ్దంలో అరబులు వల్లభిని ధ్వంసం చేశారు. ఇక 1193 వచ్చేసరికి బఖ్తియార్ ఖిల్జీ చేతిలో ఓదంతపురి పతనమైతే, ఆ వెనువెంటనే 1197-1203 మధ్యలో నలంద, విక్రమశిల కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యాయి. 5వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు వరుసగా దాడులు ఎలా జరిగాయో ఈ ఒక్క టైంలైన్ చూస్తే మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. భౌతికంగా ఆ బిల్డింగ్ స్కూలిపోయుండొచ్చు, కానీ వాళ్ల నాలెడ్జ్ మాత్రం అలానే ఉండిపోయింది. మధ్యయుగంలో, ముఖ్యంగా మొఘల్స్ టైంలో వచ్చిన కొత్త మదర్సాలతో పాటుగా మన ప్రాచీన విద్యావ్యవస్థలోని విధానాలు కూడా సహజీవనం చేశాయి. క్రిటికల్ థింకింగ్, ఓపెన్ డిబేట్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని గొప్ప కాన్సెప్ట్స్ని అవి ఫ్యూచర్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేశాయి. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ సిస్టమ్. సెషన్ ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఒకవేళ ఎలాంటి దాడులు జరగకుండా ఆ మహావిద్యాకేంద్రాలు అలానే ఉండి మదర్సాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందే ఉంటే ఈరోజు గ్లోబల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఎలా ఉండేది? ఒకసారి ఊహించుకోండి. సరే, ఈ ఫ్యాక్ట్స్, షార్ట్కట్స్ అన్నీ మీ 2026 ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి పక్కాగా యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ ఎక్స్ప్లెయినర్.